నెక్స్ట్ నార్సింగ్ నుంచి ఎక్కడ వెళ్ళారు? నార్సింగ్ నుంచి రాజేంద్ర పోయాను. రాజేంద్రలో మీకు తెలుసు, నవంబర్ ఇన్సిడెంట్ తెలుసు, తర్వాత ఈ శంషాబాద్ తెలుసు, డెకైట్ గ్యాంగ్ తెలుసు, అవన్నీ జరిగినాయి. అది పెద్ద కమ్యూనల్ సెన్సేషనల్ కేసు. అది 145 days కమ్యూనల్ ఉంది అక్కడ. కర్ఫ్యూ ఉండే కొన్ని రోజులు, తర్వాత చాలా హారబుల్ సిచ్యువేషన్స్ ఉండేది. టోటల్గా మెయిన్ స్ట్రీమ్ కలిపేసిన. ఈ రోజు వరకు కూడా ప్రశాంతంగా ఉందంటే బట్ ఫర్ సరేష్ రెడ్డి అంతే. ఆ రోజులో మీరు కూడా నైట్ డ్యూటీలు చేస్తుంటారు, నాతో పాటు ఉంటారు, మీడియా అంతా కూడా ఉంటుండే. ఆ రోజు చాలా అటాకింగ్ అయ్యేది. సర్దాజీలు డైరెక్ట్ తలవారు తీసుకొని వచ్చారు. అప్పుడు ఎస్కేప్ అయ్యి 6-7 కేసుల్లో అది కంట్రోల్ చేసాము. అప్పుడు కృష్ణప్రసాద్ అని మంచి ఎస్ఐ అండి, గౌస్ అని ఎస్ఐలు ఉండి చాలా మంచి వర్క్ చేసి, అంత టీం వర్క్ చేసి టోటల్ కంట్రోల్ చేసాం. రాజేంద్ర నగర్లో మీ ఎక్విప్మెంట్స్ ఏమేం చేశారు? రాజధాని ఉన్నప్పుడు మురళి నేను దర్గాలు ఉన్నప్పుడు ఎల్ఎల్బి స్టార్ట్ చేశాను. ఓకే. నాకు బిసైడ్స్ అకాడమిక్ ఓరియంటెడ్ నాకు ఇంట్రెస్ట్, చదువుకోవాలని తపన, కోరిక, పట్టుదల నాకు ఎప్పుడు ఉండేది. అప్పుడు ఇప్పుడు మీరు చాలా తెలుగు దాని పట్టు ఉంది, ప్రాస ఉంది అంటున్నారు. ఈ విధంగా ఉంటుంది. అవును, మరి తెలుగు మీద ప్రాస ఉంది, తెలుగు మీద ధ్యాస కూడా ఉంది. తెలుగు అనేది తల్లి లాంటిది. ఆ తెలుగుని ఎప్పుడు విస్మరించొద్దు. మాతృభాష మీద వండుకుంటూ పరభాషలో ప్రావీణ్యం సంపాదించడం తప్పలేదు, కానీ మాతృభాష నెగ్లెక్ట్ చేయొద్దు. అదే నా కోరిక. తీరిక ఉన్నప్పుడల్లా కవితలు రాస్తాను. అదే నా కోరిక. తీరిక ఉన్నప్పుడు కవితలు రాస్తాను, పాటలు రాస్తాను. సాయిబాబా గారి కూడా పాటలు రాశాను. సిడి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, జానకి మేడం గారు పాడారు, ఉషా, పార్థసారథి, గంగాధర్ గారు పాడారు నా పాటలు. సామాన్య నేను ఓ బాబా, కోరికల కొండని హే బాబా, తీరిక ఉంటే తీర్చగలవా నా బాబా అని నిందాస్తుతి నివేదనలో పాటలు రాశాను నేను. అది నాకు అది నా అంటే మీ నాణ్యానికి రెండో వైపు. వృత్తి వేరే, ప్రవృత్తి వేరే. ప్రవృత్తి వేరే. ప్రవృత్తిలో ఉన్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. వృత్తిలో ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది. బాధ్యత టువర్డ్స్ ది సొసైటీ. పీపుల్ గేవ్ పవర్. ప్రజలకు ఎందుకు ఇచ్చిన పవరు? మెయింటైన్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ, శాంతి భద్రతలు కాపాడాలి. దాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. అట్లని ఆ వ్యక్తిగతమైనటువంటి స్కిల్ను స్పాయిల్ చేయొద్దు. ఇది నాన్న రెండో వైపు పోయిటరీ రాయడం, కవితలు రాయడము. ఎందుకు ఆ రోజు ఏసీబీ వాళ్ళు ఇల్లు రైట్ చేసినప్పుడు చాలా కవిత ఉద్యమ కాలంలో రాసిన కవితలు ఉన్నాయి, మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఓకే. రాజేంద్ర నగర్ తర్వాత నెక్స్ట్ ఉప్పల్ అనుకుంటా. రాజేంద్ర ఉన్నప్పుడు నేను డాక్టరేట్. అంటే రాజేంద్ర నగర్లో మీరు నేను అనుకున్న కోరిక, డిజైర్, సర్వేశ్వరెడ్డి డాక్టర్ సర్వేశ్వరెడ్డిగా రూపాంతరం చెందిండు. నా డిజైర్, ఇట్ వాజ్ మై డిజైర్. నేను డాక్టరేట్ చేయాలి, నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలంటే రిటైర్ అయిన తర్వాత ఎల్ఎల్బి చేయాలి, తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా న్యాయం చేయాలి. డిఫరెంట్ అప్రోచెస్, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఇది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక అడ్వకేటు, ఒక డాక్టర్ తీసుకోవాలని కోరుకుండే. అది దట్టు పోలీసింగ్లో, కమ్యూనిటీ పోలీసింగ్. రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ మోడర్న్ సొసైటీ, ఏ ఫోకస్ ఆన్ కమ్యూనిటీ పోలీసింగ్ మై సబ్జెక్ట్ వాస్. నా గైడ్ ఎవరు తెలుసా? గ్రేట్ నోబుల్ ఆఫీసర్ తిరుపతిరావు గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. హీ వాజ్ మై గైడ్. నేను ఉప్పల్లో ఉన్నప్పుడు ఎన్రోల్మెంట్ చేయించుకొని రాజేంద్ర వచ్చినప్పుడు 3 yearsలో కంప్లీట్ చేశాను పిహెచ్డి, డాక్టరేట్ తీసుకున్నాను. నాకు డాక్టరేట్ కాన్వకేషన్ ఎవరు ఇచ్చారు? ప్రస్తుతం గవర్నర్ గారు ఇచ్చారు. అక్కడ గవర్నర్ గారు నాకు కాన్వకేషన్ ఇచ్చిండు. ఓకే. డాక్టరేట్గా. తర్వాత ఉప్పల్, రాజేంద్ర నుండి ఉప్పల్కి వెళ్ళాను. ఉప్పల్కి వెళ్ళినాక మీకు తెలుసు మురళి, ఉప్పల్లో కూడా అది డెకైట్ ప్రోన్ ఏరియా, రకరకాల క్రైమ్ జరుగుతుంది అక్కడ. అది హెవీ పోలీస్ స్టేషన్స్. నేను చేసినామని హెవీ పోలీస్ స్టేషన్ మురళి. ఉప్పల్లో మీరు పనిచేస్తున్న ఒక సెన్సేషన్ మర్డర్ కేసు జరిగింది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎలా మీరు డిటెక్ట్ చేస్తారు? ఉప్పల్లో బీరాపగడ్డ అని బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడ ఒక మర్డర్ కేసు జరిగింది. నవీష్మూర్తి వర్సెస్ రమణమూర్తి అని ఒక జనహర్ష కేసు. అది గుర్తొస్తుంది మళ్ళీ, మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది. జనహర్ష కేసులో అప్పుడు ఈ ఇంజనీర్ అయిన నవీష్మూర్తి, రమణమూర్తి వాజ్ అక్యూజ్డ్. దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రిమాండ్ చేశాం మేము ఆ రోజుల్లో. హూ గేవ్ ప్లాన్, మర్డర్ చేయడానికి ప్లాన్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా విజయసింగ్ అని. ఆ కేసులో ఎలా లీడ్ వచ్చింది? నవీష్మూర్తి మిస్ వచ్చింది. అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళి బ్యాడ్ స్మెల్ వస్తుంది మురళి. ఓకే. బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఏముందో ఇల్లు ఎంతకు తెరచాలి అని చెప్పి పబ్లిక్, అక్కడ సరౌండింగ్ ఉన్న పబ్లిక్ పోలీస్కి ఇంటిమేట్ చేశారు. మేము పోయి చూస్తే కూడా స్మెల్ అట్లే వస్తుంది. అంటే జనరల్గా డీకంపోజ్ స్టైల్ మేము బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మార్చారు ఎన్నోసార్లు వీట్ చేస్తున్నాం కనుక వీ కెన్ ఐడెంటిఫై. చూసాము. చూస్తే డోరు తీసి చూస్తే ఎక్కడ డెడ్ బాడీ కనపడతలేదు, పిల్లర్ కింద ఉంది డెడ్, స్మెల్ వస్తుంది. ఇక చూస్తే మన గ్యాస్ కట్టడం వల్ల చూసి కట్ చేసి చూస్తే అందులో డెడ్ బాడీ ఉంది. అంటే మీకు అక్కడ పబ్లిక్ ఇచ్చిన స్మెల్ పబ్లిక్, లేదంటే అక్యూజ్డ్ రమణమూర్తి పట్టుకుంటే? నో 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 నో, పబ్లిక్ ఈస్ ద గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ది పోలీస్ ఆఫీసర్, ఎనీ పోలీస్ ఆఫీసర్ టు సక్సెస్, టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. వితౌట్ పబ్లిక్ యూ కాంట్ సక్సెస్. పబ్లిక్ ఈస్ ద రూట్ కాజ్. ఓకే.